ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీదకు వచ్చుటకేక అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. ఆదికాండం 33:8-9 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 23 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనే సత్సంగ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర ఆశ్చర్యత దేశాలు మన ప్రియులందరికీ అబ్రహాం యొక్క ఆశీర్వాదం, కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించునుగాక. దీవెనలు, కృపలు కుమరించబడునుగాక. ఆమె. ఫ్రెండ్స్, ఇక చదవబడిన లేఖనాన్ని చూడండి. గత 5 వారాలుగా అబ్రహాం ఆశీర్వచనం గురించి మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి విపులంగా వివరిస్తున్నారు. ఒక సత్యాన్ని చూడండి. యాకోబు మోసం చేసి పారిపోయాడు. ఎప్పుడూ 20 ఏళ్ల క్రితం. అన్న చంపేస్తాడేమని భయపడ్డాడు. అన్న వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కానీ మామ చేత మోసగించబడిన తర్వాత, దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత, అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే యాకోబు క్లెయిమ్ చేస్తున్నాడు, దర్శనం చూసి అద్భుతంగా దీవించబడ్డాడు. ప్రభు రిటర్న్ బ్యాక్ వచ్చేమంటూ వచ్చేసాడు. కానీ ఒక భయం, అన్న చంపేస్తాడేమో. అన్నకు ముందుగా కానుకలు పంపించాడు. ఆ కానుకలు చూసినటువంటి ఏశావు యాకోబును కలిసి, సహోదరుడా, ఇవన్నీ ఎందుకు అంటే, నా ప్రభు కటాక్షం నా మీద ఉండాలని. అంటే, ఎందుకయ్యా, నాకు కావాల్సినంత దేవుడు దీవించాడు, నీది నువ్వు ఉంచుకోమన్నాడు. ప్రైజ్ జీసస్. ఇక్కడ చూడండి, అబ్రహాం ఆశీర్వాదం ఏశావు మీద కూడా కుమ్మరించబడింది. కాబట్టి ఏశావు ఇటు ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యాడు. అంటే యాకోబే కాదు, ఏశావు కూడా దీవించబడ్డాడు. ఒకవేళ యాకోబు ఒక్కడే దీవించబడినట్టయితే ఏశావు కయ్యూన్లాగా ఏబేలును చంపేసినట్టుగా చంపేసేవాడేమో. కానీ ఏశావు దీవించబడ్డ ద్వారా యాకోబు దగ్గర ఆశించలేదు. యాకోబే బలవంతంగా ఆ కానుకల్ని అప్పగించాడు. ఫ్రెండ్స్, మనతో పాటు మన వాళ్ళందరూ దీవించబడాలి. అప్పుడు నీకు ఏ సమస్య ఉండదు. అట్లనే కాదు, అబ్రహాం ఆశీర్వాదం అందరికీ కలగాల, అందరూ పైకి రావాలి. చాలామంది ఆటోల మీద, వెహికల్స్ మీద వస్తారు. నా ఊరు బాగుండాలి, అందులో నేనుండాలి. అలాగే మన వాళ్ళందరూ కూడా, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన బంధువులు, మన సంఘస్థులు అందరూ దీవించబడాలి. అబ్రహాం ఆశీర్వచనం ద్వారా ప్రతి ఒక్కరిపైన ఇటు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నిట్లో దీవించబడాలని కోరుకుందాం, విశ్వసిద్దాం. ప్రార్థన. ఏసేవనే దీవించిన దేవుడు నిన్ను దీవించడా, దీవిస్తాడా. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు చేయవాడా. స్తుతులయ్యా. అవునైనా అబ్రహాం ఆశీర్వాదం యాకోబు మీద కుమ్మరించడమే కాకుండా ఏశావు కూడా నాకు కావలసినంత ఉందన్నాడు. అంతగా దీవించావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఏశావు భ్రష్టుడైనప్పటికీ కూడా, అయ్యా నీ మార్గాన్ని పక్కనప్పటికీ కూడా నీ కృప ద్వారా ఏశావును కూడా దీవించావు. యాకోబుని ఎక్కడ చంపేస్తాడేమో అని భయంతో వచ్చాడు. కానీ ఏ భయం లేకోకుండా శత్రువులందరి నుంచి విడిపించి అతనికి సమాధానం ఇచ్చావు. అవునైనా అబ్రహాం ఆశీర్వాదం మాతో ఉంటే ఇటు దీవెన చూస్తాం, సమృద్ధిని చూస్తాం, శత్రువులతో సమాధానం ఇస్తాం. అటు లాబాను యాకోబుని ఏం చేయలేపాడు, ఏశావు ప్రభు వచ్చి హక్ చేసుకున్నాడు. కనుక అలాంటి కృప మాకు దయచేసి సమృద్ధినివ్వండి. అయినా శత్రువులకు మా పట్ల ప్రేమను, భయాన్ని పుట్టించండి, చీకటి తొలగించండి. ఇటు కృపా సమృద్ధిని ఇవ్వండి. గృహాలు ఇవ్వండి, జాబులు జాబ్స్ ఇవ్వండి. అయినా హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి. అద్భుతాలు చేయండి అయ్యా. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరు దీవించబడాలి. గుడ్ హెల్త్ ఇవ్వండి. యేసు నామములో ప్రతి బలహీనత తీసేయండి. వేళ్లతో తొలగించే ప్రతి బలహీనత, ప్రతి వ్యాధిని తీసేయండి. మరణకరమైన వ్యాధి కూడా కొట్టివేయండి. కృప చూపించండి. ఆ ప్రామిస్ ల్యాండ్లో ఆయన మంచిగా మందిరం కట్టుబడడానికి కృప తెరవండి. ఇంకా వీళ్ళతో మాట్లాడిన పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలి. కన్స్ట్రక్షన్ అవ్వాలి. కృప చూపించండి. అన్నింటిలో దీవించండి. నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరు దయచేయండి. నెమ్మదినివ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి. నాయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అర్జెంట్ కూడా దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇవ్వండి. గర్భఫలం ఇవ్వండి. మ్యారేజ్లు అవ్వాలా, సమాధానం ఇవ్వండి. అన్ని విషయాలు నీ ఆశీర్వాదం ఆపై పరిచయం కుమరించండి. వచ్చే సండే అబ్రహాం ఆశీర్వాదం పార్ట్ 6 గురించి మాతో మాట్లాడండి. కృపా సమృద్ధి గురించి మాతో మాట్లాడండి. గొప్ప జయాన్నిచ్చి, ఏ కరువు లేకోకుండా, ఏ సమస్య లేకుండా, ఏ శత్రుబ అయినా ప్రాబ్లం లేకోకుండా అన్ని విషయాలు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో బ్లిస్లో ఫ్లాట్స్ విషయాలు కూడా అతనికి భయం పుట్టించి మాకు రావాల్సి వచ్చేట్టుగా సహాయం చేసి కృపనివ్వండి. యేసు నామములో జయమునివ్వండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.